హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, మనం నీట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, నీట్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్, బయాలజీ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మనకు ఉన్నటువంటి ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసే ప్రయత్నంలో మనం అంతా కూడా చూస్తున్నాం. సో ద పాయింట్ ఏంటంటే, మనకు ఇక్కడ ఈ సిరీస్ మొత్తం ఏదైతే ఉందో, మనకి యాక్చువల్గా టార్గెట్ 360 అనేసి సిరీస్ స్టార్ట్ చేసాం. మన సిరీస్ పేరు టార్గెట్ 360. నథింగ్ బట్ ఏంటి అంటే, మనకు 360 మార్క్స్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ చదువుతూ అని చెప్తాను. లాస్ట్ క్లాస్లో కొంత పార్ట్ అనేది చెప్పాము. జస్ట్ నామిన్క్లేచర్ జస్ట్ స్టార్ట్ చేసాం. నామిన్క్లేచర్ అనే దాన్ని జస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. ఏంటో నామిన్క్లేచర్ ఏంటి అంటే, జనరల్గా ఏదైనా ఒక ఎనిమల్ కానీ, ఏదైనా ఒక ప్లాంట్ కానీ, ఏదైనా ఒక ఆర్గానిజం కానీ ట్రెడిషనల్గా లేదు అంటే లోకల్ నేమ్స్ ఉంటాయి. ఆ లోకల్ నేమ్స్ అనేది ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కలాగా, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలాగా ఇలా అనేది చేంజ్ అవుతూ ఉండడం వల్ల ప్రపంచం మొత్తంలో చాలామందికి ఆ నేమ్తో పిలవడం వల్ల చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో, ఈవెన్ మన రాష్ట్రంలో ఒక ఆర్గానిజంకి ఒక పేరు ఉంటే పక్క రాష్ట్రంలో ఇంకో వేరేది ఉండొచ్చు. ఆ విధంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఒకే ఆర్గానిజంకి డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు. కాబట్టి అదేవిధంగా ఫారినర్స్ మన దేశానికి వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో మనల్ని అడిగితే మనకు అర్థం కాదు. మనకు తెలిసినటువంటి లాంగ్వేజ్లో వాళ్ళకి చెప్పిన ఆర్గానిజం నేమ్స్ వాళ్ళకి అర్థం కాదు. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అంటే ప్రాబ్లం ఏంటి అంటే అర్థం అవ్వకపోవడం. కాబట్టి ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. చూడండి, టార్గెట్ 360లో మనకు సెకండ్ క్లాస్లో ఉన్నాం. చూడండి, నెక్స్ట్ కానీ చూస్తే, కాబట్టి అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి నామిన్క్లేచర్లో ఉన్నటువంటి పేర్లకు డిఫరెంట్ నేమ్స్ ఉండడం వల్ల ఉండేటువంటి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఏంటి అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తూ ఎండ్ చేసాం. ఇక్కడ చూస్తే అదే సొల్యూషన్కి ఏంటి అంటే హెన్స్. కాబట్టి దెర్ ఈస్ అ నీడ్ టు స్టాండర్డైజ్ ద నేమింగ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అంటాడు. లివింగ్ ఆర్గానిజమ్స్కి ఉన్నటువంటి నేమ్స్ని స్టాండర్డైజ్ చేయాలి అని చెప్తాడు. ఏ విధంగా చేయాలి అంటే, సచ్ దట్ ఏ పర్టిక్యులర్ ఆర్గానిజం ఇస్ నోన్ బై ద సేమ్ నేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో పర్టికులర్ ఏదైనా ఒక ఆర్గానిజం తీసుకున్నామంటే ఒకటే నేమ్ ఉండాలి అంటాడు. సో అలాంటి నేమ్ ఉంటే మనకు ఈ నేమింగ్ అనేది స్టాండర్డైజ్ చేసినట్టు కన్సిడర్ చేయొచ్చు. అలా నేమింగ్ ప్రపంచం మొత్తంలో ఒకే విధంగా ఉండేటట్లు చేస్తే ఆ ప్రాసెస్ని ఏమంటామంటే నామిన్క్లేచర్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇదొకటి. అంటే ప్రపంచ దేశాల్లో కూడా ఒక ఆర్గానిజంకి ఒకే రకమైనటువంటి నేమింగ్ ఇస్తే ఆ ప్రాసెస్ని ఏమంటారు? నామిన్క్లేచర్. ఇక్కడ మనకి ఇది క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంది. నెక్స్ట్ కానీ చూస్తే ఆబ్వియస్గా, ఓకే, నామిన్క్లేచర్ ఆర్ నేమింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ ద ఆర్గానిజం ఈజ్ డిస్క్రైబ్డ్ కరెక్ట్లీ అంటాడు. మరి నేమింగ్ ఏ విధంగా ఇవ్వచ్చు అని అంటే, ఎట్లా పడితే అట్లా నేమింగ్ ఇవ్వడానికి లేదు. నేమింగ్ ఇచ్చామంటే మనం ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అన్నీ కూడా డిస్క్రైబ్ చేసిన తర్వాత దానికి ఒక పర్టికులర్ నేమ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, డిస్క్రైబ్డ్ కరెక్ట్గా డిస్క్రైబ్ చేయాలి. అండ్ వి నో టు వాట్ ఆర్గానిజం ద నేమ్ ఈజ్ అటాచ్డ్ టు. ఆ విధంగా కంప్లీట్ డిస్క్రిప్షన్ చేసిన తర్వాత, అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ఇది ఏ రకానికి సంబంధించినటువంటి స్పీసీస్ ఉండొచ్చు, ఇవన్నీ క్లారిఫికేషన్తో మొత్తం డీటెయిల్స్గా దాని యొక్క ఇన్ఫర్మేషన్ రాసుకున్న తర్వాత ఏ నేమ్ ఇవ్వాలి అనేది మనం డిసైడ్ అవుతాం. సో అలా చేయడాన్ని మనం ఏమంటున్నాం అంటే, దిస్ ప్రాసెస్ వి కాల్డ్ as ఐడెంటిఫికేషన్. ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పటివరకు నేను 3 క్వశ్చన్స్ లాగా చెప్పున్నాను. ఒకటి వచ్చేసేసి మనకి యాక్చువల్గా ఇంతకుముందు ఒక క్వశ్చన్ చెప్పిన లాస్ట్ క్లాస్లో. ఇక్కడ మనకు నామిన్క్లేచర్ అనే దానికి డెఫినేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటనే దాని గురించి కూడా అడగొచ్చు. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? గుర్తించడం. ఒక ప్లాంట్ని కానీ, ఒక ఆర్గానిజం కానీ గుర్తించడం. ఏ విధంగా గుర్తిస్తావు అని అంటే, దాని యొక్క క్యారెక్టర్స్ని బట్టి అండ్ దాని నేమ్ని బట్టి, క్యారెక్టర్స్ బేస్ చేసుకొని నేమ్ ఇస్తాం. నేమ్ ఇచ్చేసిన తర్వాత దాని నేమ్తో పిలుస్తాం కదా. ఈ ప్రాసెస్ని ఐడెంటిఫికేషన్ అంటారు, అంతే. నెక్స్ట్ కానీ చూస్తే, ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ది స్టడీ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ద ప్రొసీజర్స్ టు అసైన్ ఏ సైంటిఫిక్ నేమ్ టు ఈచ్ నోన్ ఆర్గానిజం అంటాడు. పైన చెప్పినటువంటి
స్టడీ నథింగ్ బట్ నామిన్‌క్లేచర్ ఐడెంటిఫికేషన్ అండ్ నామిన్‌క్లేచర్ చేయాలి అంటే చాలామంది సైంటిస్ట్‌లు ఏం చేస్తారంటే, చాలా రకాల ప్రొసీజర్స్‌ని అసైన్ చేశారు. దేనికోసం చేశారు? సైంటిఫిక్‌గా దానికొక నేమ్ ఇవ్వడం కోసం. ప్రతి తెలిసినటువంటి ఒక ఆర్గానిజంకి సైంటిఫిక్‌గా నేమ్ ఇవ్వడం కోసం చాలామంది సైంటిస్ట్‌లు వాళ్ళకి తెలిసినటువంటి ప్రొసీజర్స్‌ని అసైన్ చేశారు అంటాడు అది. ఓకే. నెక్స్ట్ గాని చూస్తే దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ టు బయాలజిస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎవరైతే అసైన్ చేశారో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా వరల్డ్ వైడ్‌గా అందరి సైంటిస్ట్‌లు, బయాలజిస్ట్‌లకి కామన్‌గా ఉండేటట్లు, అర్థమయ్యేటట్లు, యాక్సెప్టబుల్‌గా ఉండేటట్లు ఉన్నాయి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ప్లాంట్స్ గనుక తీసుకుంటే సైంటిఫిక్ నేమ్స్ ఆర్ ఓకే. ఈ యాక్సెప్టబుల్‌గా అసైన్ చేశారు గదా! అంటే డిఫరెంట్ ప్రొసెసర్స్ అసైన్ చేశారు గదా! ఇప్పుడు ప్లాంట్స్‌కి ఏ విధంగా నేమింగ్ ఇవ్వాలి అనే దానికి కొన్ని పాయింట్స్. యానిమల్స్‌కి ఏ విధంగా నేమింగ్ ఇవ్వాలి అన్న దానికి కొన్ని ఇంపార్టెంట్ స్టాండర్డ్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క సింపుల్‌గా చెప్పాలంటే ప్రిన్సిపల్స్ అనొచ్చు. నేమింగ్‌కి ఇవ్వాల్సినటువంటి ప్రిన్సిపల్. అలాంటి ప్రిన్సిపల్ ప్లాంట్స్‌కి సెపరేట్‌గా యానిమల్స్ సెపరేట్‌గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే చెప్తున్నాను చూడండి. ఫర్ ప్లాంట్స్‌కైతే సైంటిఫిక్ నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ అగ్రీడ్ ప్రిన్సిపుల్స్ అండ్ క్రైటీరియా విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. మనం ప్లాంట్స్‌కి గనుక నేమింగ్ ఇవ్వాలి అని అనుకుంటే ఏదైనా కొత్త ప్లాంట్ మనం ఐడెంటిఫై చేసాము. దాని డిస్క్రిప్షన్ చేసాం. దాన్ని ఐడెంటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా నేమ్ ఇవ్వాలి అంటే ఆ ప్లాంట్‌కి మనం నేమింగ్ ఇవ్వడం కోసం కొన్ని ప్రిన్సిపల్స్ అనేటివి ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ ఎవరి దగ్గర ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ప్లాంట్స్ కానీ తీసుకుంటే మనము ఐసీబీఎన్ ఇంటర్నేషనల్ మనకు ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. సో, వీళ్ళ యొక్క సైట్‌లో గనుక చూస్తే మనం ఏ విధంగా నేమింగ్ ఇవ్వాలి ప్లాంట్స్‌కి అనే దానికి ఒక ప్రిన్సిపల్స్ అయితే గైడెన్సెస్ ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ మనం ఖచ్చితంగా వాటిని ఫాలో అవుతే నేమింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ గాని చూస్తే యూ మే ఆస్క్ మీరు అడగొచ్చు. హౌ ఆర్ యానిమల్స్ నేమ్డ్? ప్లాంట్స్‌కైతే పైన మనం మెన్షన్ చేసాం. ఐసీబీఎన్ ప్రకారం మనం యాక్చువల్‌గా నేమింగ్ ఇస్తాం అనేసేసి వాటి యొక్క ప్రిన్సిపల్‌ని బేస్ చేసుకొని. మరి ప్లాంట్స్ తర్వాత యానిమల్స్‌కి ఏ విధంగా నేమ్స్ ఇస్తారు అంటే డెఫినైట్‌లీ దేర్ ఈస్ one option that is called as the animal taxonomists have evolved international code of జూలాజికల్ నామెన్క్లేచర్. మరి యానిమల్స్‌కి ఎట్లా ఏ విధంగా ఇస్తారంటే చూడండి. యాజ్ యూజువల్‌గా ప్లాంట్స్‌కి ఏ విధంగా అయితే ఇస్తారో ఐసీబీఎన్ తర్వాత దీనిలో యానిమల్స్‌కి ఇవ్వడానికి ఐసీజెడ్ఎన్ అనే ఒక సొసైటీ ఉంది. ఈ సొసైటీలో ఉన్నటువంటి గైడెన్స్ ప్రకారమే మనము నేమింగ్స్ ఇవ్వాల్సొస్తది. ఇప్పుడు ఐసీజెడ్ఎన్ అంటే ఏంటి చూడండి. ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామెన్క్లేచర్. సో, ఈ విధంగా మనకు ఇవి గూడా క్వెషన్స్‌కి ఐసీబీఎన్ యొక్క అబ్రివియేషన్ అడుగుతాడు. ఐసీజెడ్ఎన్ యొక్క అబ్రివియేషన్ అడుగుతాడు. కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఇక్కడేంటి ప్లాంట్స్‌కి నేమింగ్ ఇవ్వాలంటే ఐసీబీఎన్ వాళ్ళ ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవుతూ ఇవ్వాలి. యానిమల్స్‌కి నేమింగ్ ఇవ్వాలంటే ఐసీజెడ్ఎన్ వాళ్ళ ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవుతూ నేమింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ గాని చూస్తే ద సైంటిఫిక్ నేమ్స్ ఎన్ష్యూర్ దట్ ఈచ్ ఆర్గానిజం హాస్ ఓన్లీ వన్ నేమ్. ఇంకేం చెప్తున్నాడు ఫైనల్‌గా వీళ్ళ ప్రకారం నేమింగ్ ఇచ్చామంటే ఆ నేమింగ్‌నే సైంటిఫిక్ నేమ్ అంటున్నాం. ఆ నేమింగ్ అంతా కూడా ప్రతి ఆర్గానిజంకు ఓన్లీ ఒకటే ఉండాలి అంటాడు. నెక్స్ట్ గాని చూస్తే డిస్క్రిప్షన్ ఆఫ్ ఎనీ ఆర్గానిజం షుడ్ ఎనేబుల్ ద పీపుల్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ టు అరైవ్ ఎట్ ద సేమ్ నేమ్ అంటాడు. డిస్క్రిప్షన్ కూడా ఆఫ్ ఎనీ ఆర్గానిజం ఏదైనా ఒక ఆర్గానిజం యొక్క డిస్క్రిప్షన్ కూడా ఎలా ఉండాలంటే ప్రపంచంలో ఉన్న ఎవరికైనా సేమ్‌గా ఉండాలి. సేమ్ నేమ్‌తో ఉండాలి అని చెప్తారు. దే ఆల్సో ఎన్ష్యూర్
that such name has not been used for any other known organism అంటారు. అంటే వన్ సింగిల్ ఆర్గానిజం ఓన్లీ వన్ నేమ్ ఉండాలి అంటాడు. అంతే. ఒక ఆర్గానిజంకి ఓన్లీ ఒక నేమే ఉండాలి. ఎక్కడ మన ఊర్లోనూ అంటే కాదు, మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, ప్రపంచం మొత్తం. ఎక్కడ మొత్తం ఇది మొత్తం త్రూఅవుట్ వరల్డ్ వైడ్. మనకు వరల్డ్ వైడ్గా కూడా ఒకే రకమైనటువంటి నేము ఉండాల్సి ఉంటుంది. ఇది ఈ పారాగ్రాఫ్స్ యొక్క ఇంపార్టెన్స్. ఇక్కడ చూస్తే నేను సైడ్కి రాస్తున్నవన్నీ కూడా మీకు క్వశ్చనేర్గా ఫామ్ అయ్యే ఛాయిస్ ఉంది. కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే చాలు. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. బయాలజిస్టులు ఎవరైతే ఉన్నారో ఫాలో యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ టు ప్రొవైడ్ సైంటిఫిక్ నేమ్స్. నో డౌట్ ఎవరైతే మనకు నేమింగ్ ఇస్తున్నారో బేసికల్గా అయితే వాళ్ళు టాక్సానమిస్టులు అంటాం. అలా కాకుండా బ్రాడ్ కేటగిరీలో ఏంటంటే ఎవరైనా చేయొచ్చు. కాబట్టి బయాలజిస్టులు ఫాలో యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ అంటున్నాడు. యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ ఎవరివి? మనకు ICBN వాళ్ళవి అండ్ ICZN వాళ్ళవి. యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్. ఇవి ప్రొవైడ్ నేమ్స్ టు నోన్ ఆర్గానిజం. తెలిసిన ఆర్గానిజమ్స్కి మనం టు నోన్ అనే ఆర్గానిజమ్స్ తెలుసుకోవడం కోసం నేమింగ్ ఈ ప్రిన్సిపల్స్ యూజ్ చేసేసి పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి. ఈచ్ నేమ్ హ్యాస్ 2 కాంపోనెంట్స్ అంటారు. ICBN కానీ ICZN ప్రకారం చూస్తే నేమ్కి ఖచ్చితంగా 2 కాంపోనెంట్స్ ఉంటాయి అంటాడు. ఏముంటున్నాయి? 2 కాంపోనెంట్స్ ఉంటాయి అంటున్నాడు. అవి ఏంటో చూడండి. ఒకటి ద జెనరిక్ నేమ్ ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్పెసిఫిక్ ఎపిథెట్ ఉంటుంది. అంటే ఈ 2 కాంపోనెంట్స్ ఏంటి మనకు? జెనరిక్ నేమ్, రెండోది స్పెసిఫిక్ ఎపిథెట్. ఈ విధంగా 2 నేమ్స్ ఉంటాయంటాడు, గుర్తుపెట్టుకోవాలి. దిస్ సిస్టమ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఏ నేమ్ విత్ 2 కాంపోనెంట్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ బైనామియల్ నామినిక్లేచర్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి 2 ఉండడం వల్ల ఈ నేమ్ ఏమంటామంటే మనం బైనామియల్ నామినిక్లేచర్ అనేసి చెప్తున్నాం. ఏమన్నాం? బైనామియల్ నామినిక్లేచర్. రైట్. నెక్స్ట్ చూడండి. దిస్ నేమింగ్ సిస్టమ్ గివెన్ బై కెరోలస్ లిన్నయస్. బైనామియల్ నామినిక్లేచర్ ఎవరు ఇచ్చారు మనకు? కెరోలస్ లిన్నయస్ అనే సైంటిస్ట్ ఇచ్చాడు. కెరోలస్ లిన్నయస్ అనే సైంటిస్టు ఈ నామినిక్లేచర్ని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇతను యాక్చువల్గా ఏం చెప్పాడు అంటే బైనామియల్ నామినిక్లేచర్ని ప్రపోజ్ చేశారు. చాలా మంది సైంటిస్టులు డిఫరెంట్ ప్రపోజల్స్ పెట్టినా కూడా ఇతను చేసినటువంటి ప్రపోజల్ ఫైనల్లీ యాక్సెప్ట్ అయింది. లిన్నయస్ ఈస్ బీయింగ్ ప్రాక్టీస్డ్ బై ద బయాలజిస్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇతను చెప్పినటువంటి ప్రిన్సిపల్ని ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నటువంటి ప్రతి సైంటిస్టు లేదంటే బయాలజిస్టులు కూడా ఫాలో అవ్వాల్సి ఉందంటాడు. దిస్ నేమింగ్ సిస్టమ్ యూజింగ్ 2 వర్డ్ ఫార్మాట్ వాస్ ఫౌండ్ కన్వీనియంట్ అంటాడు. ఈ విధంగా నేమింగ్ అనేది 2 కాంపోనెంట్స్తో ఉన్నదనే చాలా కన్వీనియంట్గా ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాంగో. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. మనకు మ్యాంగో తీసుకుంటున్నాడు. చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు మ్యాంగో అంటే మామిడి పండు. టు అండర్స్టాండ్ వే ఆఫ్ ప్రొవైడింగ్ సైంటిఫిక్ నేమ్ బెటర్ అంటారు. టు అండర్స్టాండ్ ద వే ఆఫ్ ప్రొవైడింగ్ సైంటిఫిక్ నేమ్స్ బెటర్. ఓకే, ఒక సైంటిఫిక్ నేమ్స్ ఏ విధంగా చెప్తారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాడు బెటర్ అండర్స్టాండింగ్ కోసం అంటాడు. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో ఈజ్ ఏంటి? మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంగో ఈజ్ కాల్డ్ యాజ్ ఏంటి మనకు? మ్యాంజిఫెరా ఇండికా. This is a scientific name. Let us see how it is a binomial నేమ్ అంటాడు. ఏ విధంగా ఈ యొక్క నేమ్ ఏదైతే రాసామో మనం మ్యాంజిఫెరా ఇండికా, అది ఏ విధంగా బైనామియల్ నేమ్ అవుతుంది, ఏ విధంగా దాన్ని బైనామియల్ నామినిక్లేచర్ ప్రకారం పెట్టారనేది చూడండి. ఇన్ దిస్ ద నేమ్ మ్యాంజిఫెరా రిప్రజెంట్ ద జీనస్. మ్యాంజిఫెరా ఇక్కడ ఏమవుతుంది మనకు? జీనస్ అవుతుంది.
నెక్స్ట్ గాని చూస్తే వైల్ ఇండికా ఈజ్ ఎ పర్టిక్యులర్ స్పీసీస్. ఇక్కడ ఇండికా అనేది ఏమవుతుంది మనకు? స్పీసీస్ అవుతుంది అని చెప్తా ఉంది. కాబట్టి ఒకటి జీనస్ ఉంది, రెండోది స్పీసీస్ ఉంది. ఆర్ లేదంటే స్పెసిఫిక్ ఎపిథెట్. ఇంతకుముందు పైన రాసాం మనం స్పెసిఫిక్ ఎపిథెట్ ఉంటుందనేసి. సో ఇక ఇండికా స్పీసీస్ ఆర్ నథింగ్ బట్ మనకు స్పెసిఫిక్ ఎపిథెట్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ నామిన్క్లేచర్‌లో చాలా రకాల ప్రపోజల్ చేసినా కూడా ఫైనల్లీ యాక్సెప్టెడ్ నామిన్క్లేచర్ మనకు బైనామియల్ నామిన్క్లేచర్. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై ద కెరోలస్ లిన్నెయస్. ఒక ఎగ్జాంపుల్‌లో చెప్పాం. నెక్స్ట్ చూడండి. సో అదర్ యూనివర్సల్ రూల్స్ ఫర్ నామిన్క్లేచర్ ఆర్ ది ఫాలోస్. ఇంతవరకు మనం ఏం చెప్పాము అంటే ఓన్లీ 1 రూల్ చెప్పాము. దానికి 2 నేమ్స్ ఉండాలి. ఆ నేమ్స్‌లో ఫస్ట్‌ది జీనస్ అయి ఉండాలి. సెకండ్‌ది వచ్చేసి స్పీసీస్ అయి ఉండాలి అనేసి చెప్పినాం బైనామియల్ నామిన్క్లేచర్‌లో. దాంతో పాటు అదర్ రూల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో చూడండి బయోలాజికల్ నేమ్స్ ఆర్ జనరల్లీ ఇన్ లాటిన్‌లో ఉండాలి అంటారు. నేమ్స్ దేనిలో ఉండాలి? ఖచ్చితంగా లాటిన్ లాంగ్వేజ్‌లో ఉండాలి అంటాడు. అండ్ రిటెన్ ఇన్ ఇటాలిక్స్. ఏ విధంగా రాయాలి అంటే ఇటాలిక్స్‌లో రాయాలి అంటాడు. మీరు గనుక నేమ్ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మాంజిఫెరా ఇండికా ఉంది. ఇక్కడ గాని చూడండి. అట్ ద సేమ్ టైమ్ పక్కనే లెట్ అనే ఒక వర్డ్ కూడా తీసుకోండి. ఇక్కడ లెట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మాంజిఫెరా ఉంది. మాంజిఫెరా గనుక చూస్తే చూడండి మీకు ఒక డిఫరెంట్ ఫాంట్‌లో కనబడతా ఉంది. ఇక్కడ ఇటాలిక్స్ అనేది ఏంటి అంటే ఫార్మాట్. లాటిన్ అనేది ఏంటి మనకు? లాంగ్వేజ్. మనకు లాంగ్వేజ్ వచ్చేసి లాటిన్‌లో ఉంటే, ఫార్మాట్ వచ్చి ఇటాలిక్స్‌లో ఉండాలి. ఇప్పుడు చూడండి మాంజిఫెరా ఇండికా అనేది లాటిన్ లాంగ్వేజ్ అయితే, దాని యొక్క ఫార్మాట్ కొద్దిగా వంచి రాసున్నారు చూడండి. పక్కన లెట్ చూస్తే నార్మల్ వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సన్నగా ఉండేసి కొద్దిగా బెండ్ అయినట్టు ఉంది చూడండి. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఇటాలిక్స్ ఫార్మాట్ అంటారు. ఖచ్చితంగా ఇది సెకండ్ రూల్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ గాని చూడండి. దే ఆర్ లాటినైజ్డ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దియర్ ఆరిజిన్. ఒక ప్లాంట్ గాని, యానిమల్ గాని, ఒక ఆర్గానిజం గాని ఎక్కడైనా పుట్టని. ఆరిజిన్ అంటే ఏంటి? ఎక్కడైనా పుట్టని, ఏమైనా కానీ ఖచ్చితంగా వాటి యొక్క నేమ్స్, లాంగ్వేజ్ వచ్చేసి లాటిన్‌లోనే ఉండాలి. ఫార్మాట్ వచ్చేసి ఇటాలిక్స్‌లోనే ఉండాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ద ఫస్ట్ వర్డ్ ఇన్ బయోలాజికల్ నేమ్ రిప్రజెంట్ ద జీనస్. ఇది ఆల్రెడీ చెప్పాము. జీనస్ ఇస్ ద ఫస్ట్ నేమ్. ఓకే. అండ్ ద సెకండ్ కాంపోనెంట్ డినోట్స్ ద స్పెసిఫిక్ ఎపిథెట్. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసాం మనం. దిస్ ఈస్ ద స్పెసిఫిక్ ఎపిథెట్ అనేసి. అంటే ఇక్కడ ఏంటి? లేదంటే జీనస్, స్పీసీస్ అని రాయొచ్చు. ఫస్ట్ నేమ్ ఎప్పుడు కూడా మాంజిఫెరా జీనస్ అవుతుంది. ఇండికా ఎప్పుడు కూడా స్పీసీస్ లేదంటే స్పెసిఫిక్ ఎపిథెట్ అవుతుంది. ఓకే. ఆ విధంగా ఉండాలి అని చెప్తాడు. ఇంకా థర్డ్ గాని చూస్తే బోత్ ద వర్డ్స్ ఇన్ బయోలాజికల్ నేమ్. బయోలాజికల్ నేమ్స్‌లో ఉన్నటువంటి ఈ 2 వర్డ్స్ వెన్ హ్యాండ్ రిటెన్ ఒకవేళ గనుక మనం పెన్నుతో రాస్తే, లేదు ఒక పేపర్ మీద రాస్తే, ఒక స్టూడెంట్ లాగా ఉన్నాం కదా! మనం ఒక నోట్స్‌లో రాసుకోవాలనుకుంటే, ఆర్ సెపరేట్‌లీ అండర్‌లైన్డ్ అంటాడు. సెపరేట్‌లీ అండర్‌లైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాంజిఫెరా ఇండికా ఉందనుకోండి. మొత్తం సింగిల్ లైన్ చేయకుండా సెపరేట్‌గా అండర్‌లైన్ చేయాలి. మనం ఇటాలిక్స్‌లో రాసినా రాదు కాబట్టి మన లాంగ్వేజ్ లాగానే వస్తుంది. మన యొక్క హ్యాండ్ రైటింగ్ లాగానే వస్తుంది. దాన్ని ఏం చేయమంటాడు అంటే, మనం ఒకవేళ బుక్‌లో రాస్తా ఉంటే ఈ విధంగా చేయాలి. ఒకవేళ సిస్టమ్‌లో గనుక కాపీ చేస్తే, సిస్టమ్‌లో గనుక టైప్ చేస్తే ఖచ్చితంగా దాన్ని ఇటాలిక్స్‌లో పెట్టాలి అంటాడు. అండర్‌లైన్ చేయాలి. నెక్స్ట్ చూడండి. ప్రింటెడ్ ఇన్ ద ఇటాలిక్స్ టు ఇండికేట్ ది లాటిన్ ఆరిజిన్ అంటాడు. ఇంతకుముందే ఆల్రెడీ చెప్పినట్టు మనకు ఒకవేళ రాస్తే మనం యాక్చువల్‌గా నార్మల్‌గా రాసేసి, దాన్ని అండర్‌లైన్ చేయాలి. ఇండివిడ్యువల్ సెపరేట్‌గా మనకు జీనస్ సెపరేట్‌గా అండ్ స్పీసీస్‌కి సెపరేట్‌గా అండర్‌లైన్ చేయాలంటాడు. ఒకవేళ మనం గనుక ప్రింట్ చేస్తే, దానిలో ఖచ్చితంగా ఇటాలిక్స్‌లో అనేది మనం పెట్టడం అండ్ లాటిన్ అనేది ఆరిజిన్ అనేది కనబడేటట్లు పెట్టాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ గాని చూస్తే ద ఫస్ట్ వర్డ్ డినోటింగ్ ద జీనస్ స్టార్ట్ విత్ ద క్యాపిటల్ లెటర్. ఇక్కడ చూడండి నేను క్యాపిటల్‌లో రాసాను. దిస్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ ఈ యొక్క జీనస్‌లో క్యాపిటల్ లెటర్‌లో ఉండాలి అంటాడు. వైల్ ద స్పెసిఫిక్ ఎపిథెట్ స్టార్ట్స్ విత్ ద స్మాల్ లెటర్. ఇక్కడ చూడండి నేను స్మాల్ లెటర్ రాసాను. ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ స్పీసీస్ లేదంటే స్పెసిఫిక్ ఎపిథెట్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్‌లో ఉండాలి. అండ్ జీనస్ ఎప్పుడు స్టార్ట్ విత్ ది క్యాపిటల్ లెటర్ ఉండాలంట. ఇట్ కెన్ బి ఇలిస్ట్రేటెడ్ విత్ ద ఎగ్జాంపుల్ మాంజిఫెరా ఇండికా. సో మాంజిఫెరా ఇండికాలో ఎం క్యాపిటల్ ఉంది. ఐ వచ్చేసి స్మాల్ లెటర్ ఉంది.
సో, ఈ విధంగా మనకు నామెన్‌క్లేచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐసీబీఎన్ ప్రకారం, ఐసీజెడ్ఎన్ ప్రకారం ఈ రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. నేమ్ ఆఫ్ ది ఆథర్ అపియర్స్ ఆఫ్టర్ ద స్పెసిఫిక్ ఎపిథెట్. ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది బయోలాజికల్ నేమ్ అండ్ ఈస్ రిటెన్ ఇన్ ది అబ్రివేటెడ్ ఫార్మ్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే స్మాంజిఫెరా ఇండికా దాని పక్కన మనం ఒకవేళ సైంటిస్ట్ ఎవరు నేమ్ పెట్టారో దీనికని తెలియాలి అనుకుంటే, ఈ విధంగా ఈ యొక్క స్పీసీస్ పక్కన మనం ఈ యొక్క అబ్రివేటెడ్ ఫార్మ్‌లో అంటే ఫుల్ నేమ్ రాస్తే నేమ్ పెద్దగా అయిపోతుంది కాబట్టి జస్ట్ అబ్రివేటెడ్ ఫార్మ్‌లోనే మనం నేమింగ్ అనేది రాయడం అయితే అవసరం. దీనికి ఎగ్జాంపుల్ మాంజిఫెరా ఇండికా ఆల్రెడీ మెన్షన్ చేశాడు. ఇక్కడ లిన్ ఉంది చూడండి. లిన్ ఈజ్ నథింగ్ బట్ లిన్నేయస్. లిన్ హియర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? లిన్నేయస్ అనేసి అర్థం. కెరోలస్ లిన్నేయస్ అనే సైంటిస్టు ఈ పేరు పెట్టాడనేసి దాని అర్థం. ఓకే. ఇదేం చెప్తుంది? ఇట్ ఇండికేట్స్ దట్ దిస్ స్పీసీస్ వాస్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై ద లిన్నేయస్. ఫస్ట్ ఇతనే డిస్క్రైబ్ చేశాడు అని చెప్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి. సిన్స్ ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ టు స్టడీ ఆల్ లివింగ్ ఆర్గానిజం, ఇట్ ఈస్ నెసెసరీ టు డివైజ్ సమ్ మీన్స్ టు మేక్ దిస్ పాసిబుల్ అంటాడు. బేసికల్‌గా ఏంటంటే మనకున్నటువంటి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్‌ని మనం ఒకవేళ గనుక స్టడీ చేసే పద్ధతి లేకపోతే బ్యాక్టీరియాస్ అనేది చేయలేం మనం. అన్ని బ్యాక్టీరియాస్‌ని చేయలేం. అదేవిధంగా చాలా లివింగ్ ఆర్గానిజమ్స్‌కి చేయలేము. ఒకవేళ గనుక చేస్తే పాజిబుల్ మనం ఈ నేమింగ్ ఇవ్వడం, డిస్క్రైబ్ చేయడం అనేది మాక్సిమం పాజిబుల్‌గా ఉండాలి అంటాడు. చూడండి. సిన్స్ ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ టు స్టడీ ఆల్ లివింగ్ ఆర్గానిజం. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా స్టడీ చేసే పాసిబిలిటీ లేనప్పటికీ కూడా ఇట్ ఈస్ నెసెసరీ ఖచ్చితం కావాలి టు డివైస్ సమ్ మీన్స్ టు మేక్ దిస్ పాసిబుల్. ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో చేయాల్సిన అవసరం అయితే నెసెసిటీ ఉంది అంటాడు. ఈ విధంగా చేసేదాన్ని ఈ ప్రాసెస్‌నే మనం ఏమంటున్నాం? క్లాసిఫికేషన్ అంటున్నాం. సో, క్లాసిఫికేషన్ అంటే ఏంటి? జనరల్‌గా చూడండి క్లాసిఫికేషన్ ఈస్ నథింగ్ బట్ గ్రూపింగ్ ఆఫ్ యానిమల్స్, గ్రూపింగ్ ఆఫ్ ప్లాంట్స్ లేదు అంటే ఆర్ యానిమల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్. సో, దట్ ఈస్ ద క్లాసిఫికేషన్. జనరల్‌గా నేను చెప్పినాను. మరి ఇక్కడ ఏముంది చూడండి. క్లాసిఫికేషన్ ఈస్ ద ప్రాసెస్ by which anything is grouped into the convenient categories based on some easily observable character. కొన్ని ఈజీగా అబ్జర్వ్ చేసేటువంటి క్యారెక్టర్స్‌ని బేస్ చేసుకొని ఓకే. మనం గ్రూపింగ్ చేయడం. ఏం చేస్తున్నాం మనం? గ్రూపింగ్ చేస్తున్నాం. యానిమల్స్‌ని గాని, ప్లాంట్స్ గాని ఎనీ లివింగ్ ఆర్గానిజమ్స్‌ని కన్వీనియంట్ కేటగరీస్‌గా డివైడ్ చేస్తున్నాం. మనం కన్వీనియంట్‌గా మనకు ఏ విధంగా అయితే డివిజన్ కావాలో, ఏ విధంగా అయితే కేటగరీస్ కావాలో, ఆ విధంగా మనం ఈ యొక్క క్లాసిఫికేషన్ చేస్తున్నాం. అంటే గ్రూపింగ్ ఆఫ్ యానిమల్స్ చేస్తున్నాం అనేసి అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ గనుక తీసుకుంటే వి ఈజీలీ రికగ్నైజ్ గ్రూప్ సచ్ యాస్ ద ప్లాంట్స్. ఇక జనరల్ చూస్తుంటే ప్లాంట్స్ అంటేనే మనకు ఒక ఐడియా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ యానిమల్స్ అంటేనే ఒక ఐడియా వస్తుంది. లేదు డాగ్స్ అంటే మనకు ఒక థాట్ వస్తుంది. క్యాట్స్ అన్నా ఒక థాట్ వస్తుంది. ఇన్సెక్ట్స్ అన్నా కూడా ఒక థాట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనకి యాక్చువల్‌గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొనేసేసి మనకు బర్డ్స్ అంటే తెలుసు, ఇన్సెక్ట్స్ అంటే తెలుసు, డాగ్స్ అంటే తెలుసు, యానిమల్స్ అంటే తెలుసు, ప్లాంట్స్ అంటే తెలుసు. అవి నేమ్స్ ఇచ్చినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఏ విధంగా ఉంటాయి? అవి ఏం పని చేస్తాయి? ఏ విధమైనటువంటి హాబిటేట్ ఉంది? వెజ్జా? నాన్ వెజ్జా? ఫోటోసింథటికా? నాట్ ఫోటోసింథటికా? యూనిసెల్యులరా? మల్టీసెల్యులర్? ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. ద మూమెంట్ we use any of these terms, okay, we associate certain characters with the organism in that group అంటారు. ద మూమెంట్ వి యూజ్ ఎనీ ఆఫ్ దీస్ టర్మ్స్ పైన చెప్పినటువంటి ఏ టర్మ్స్ ని యూజ్ చేసుకున్నా కూడా వి అసోసియేట్ అండ్ సెర్టెన్ క్యారెక్టర్స్ విత్ ద ఆర్గానిజం ఇన్ దట్ గ్రూప్. ఎన్ని డిఫరెన్సెస్ సింపుల్ గా చెప్పాలంటే మనకు మెజారిటీ ఎలా ఉండాలంటే సెర్టెన్ క్యారెక్టర్స్ అనేటివి ఒక గ్రూప్ లో ఒకేలాగా ఉండాలి అంటాడు.
వాట్ ఇమేజ్ డూ యూ సీ వెన్ యూ థింక్ ఆఫ్ డాగ్? అట్లా ఇప్పుడు చూడండి. అండ్ సెర్టైన్ క్యారెక్టర్స్ అనేటివి పర్టిక్యులర్‌గా మనకు ఉంటాయి. అవే పర్టిక్యులర్ క్యారెక్టర్స్‌ని మనం రికగ్నైజ్ చేసి మనం ఎప్పుడు జాగ్రత్తగా పెట్టుకొని ఉంటాం. ఇది మనకు తెలిసిన విషయం. ఇక్కడ గనుక చూస్తే మనకు సింపుల్‌గా ఏం క్వెషన్ అడుగుతున్నాడంటే అతను, నిజంగా మీరు చెప్పండి. డాగ్ అంటే మీకు ఏం ఇమేజ్ గుర్తొస్తుంది అంటాడు. ఆబ్వియస్‌గా మనకేం గుర్తొస్తుంది చూడండి. ఈచ్ వన్ ఆఫ్ అస్ విల్ సీ ద డాగ్స్. ప్రతి ఒక్కరం డాగ్స్ చూసుంటాం కాబట్టి, మనకు డాగ్స్ మాత్రమే ఏమొస్తాయంటే థాట్ వస్తుంది. ఇమేజ్ అనేది మన బ్రెయిన్‌లోకొస్తుంది. ఎట్టి పరిస్థితిలో క్యాట్స్ అయితే రావు అంటాడు. ఓకేనా? అట్లాగే ఇఫ్ వి వర్ థింక్ టు అల్సేటియన్స్. అల్సేటియన్స్ ఇట్స్ అ డాగ్ గ్రూప్. అల్సేటియన్స్ ఆర్ ది అల్సేటియన్స్ ఆర్ ఇట్స్ అ డాగ్ గ్రూప్. ఈ డాగ్స్ అనేటివి యాక్చువల్‌గా మనకు ఇన్వెస్టిగేషన్‌లో పోలీసు వాళ్ళు యూజ్ చేస్తారు చూడండి. పోలీస్ డాగ్ అనొచ్చు సింపుల్‌గా. అల్సేటియన్స్ మనం ఒకవేళ గనుక ఇంతకుముందు డాగ్స్‌ని థింక్ చేస్తే మనకు డాగ్స్ కనబడుతుంది. అనిపిస్తుంది. క్యాట్స్ అనిపించదు అన్నాడు. ఒకవేళ గనుక మన అల్సేటియన్స్ గనుక థింక్ చేస్తే వి నో వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్. అప్పుడు మనకు తెలుస్తుంది అల్సేటియన్స్ గురించి మాట్లాడుతున్నామంటే మనం ఈ యొక్క పోలీస్ డాగ్స్ గురించి మాట్లాడుతున్నాం అనేసి అర్థం అని చెప్పారు. సిమిలర్‌గా సపోజ్ వి వర్ టు సే మమ్మేల్స్. యూ వుడ్ ఆఫ్ కోర్స్ థింక్ ఆఫ్ ఎనిమల్స్ విత్ ఎక్స్టర్నల్ ఇయర్స్ అండ్ బాడీ హెయిర్ అంటారు. ఇక్కడ ఒకవేళ గనుక మనం మమ్మేల్స్ గురించి గనుక ఒక థాట్ అయితే మనకొచ్చిందనుకోండి. మనకు మమ్మేల్స్ అంటే ఏంటి అంటే మనకు కొన్ని విషయాలు క్యారెక్టర్స్ తెలుసు. దానిలో ఫస్ట్ మనకు ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉంటాయి. అంటే మనకు చెవిలో పిన్న ఉంది గదా! దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ మమ్మేల్స్. అదే విధంగా మిల్క్ గివింగ్ యానిమల్స్ ఇవి. మన మమ్మీల్స్ అంటే ఏమంటాం మనం సింపుల్‌గా మిల్క్ గివింగ్ యానిమల్స్ అంటాం గదా! అదే రాస్తాం. తర్వాత మనకు యాక్చువల్‌గా బాడీ మొత్తం హెయిర్ ఉంటుంది. హెయిర్ ఆన్ బాడీ. బాడీలో అంటే కంప్లీట్‌గా కవర్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. బట్ లిటిల్ బిట్ పార్ట్ అనేది ఖచ్చితంగా హెయిర్ అయితే బాడీ మీద ఉంటుంది అడల్ట్స్‌లో గూడా. లైక్ వైస్ ఆ విధంగా ఇన్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాం అనుకో, వి ట్రై టు టాక్ అబౌట్ వీట్. మనం ఒకవేళ గనుక ప్లాంట్స్‌లో వీట్ గురించి గనుక మాట్లాడాలి అనుకున్నాం అనుకోండి. ద పిక్చర్ ఇన్ అవర్ మైండ్ విల్ బి ద వీట్ ప్లాంట్స్ నాట్ ఎ రైస్ ప్లాంట్ అంటాడు. మనం వీట్ అనేసి ఎవరైనా చెప్పామనుకోండి మనకొక థాట్ మనకొక పిక్చర్ వస్తుంది. అంతే ఆ పిక్చర్ ఎప్పుడు కూడా వీట్‌కి సంబంధించింది, గోధుమలకు సంబంధించింది అంటుంది గానీ, రైసు సంబంధించింది కాదు అంటాడు. ఎనీ అదర్ ప్లాంట్ కూడా రాదు. అంటే ఎందుకు వి ఎక్స్‌పీరియన్స్ థట్. అందుకోసం వాటిని మనం చూసుంటాం కాబట్టి ఆ పిక్చర్ మనలోకొస్తుంది అంటాడు. కాబట్టి ఆల్ దీస్ డాగ్స్ కావచ్చు, క్యాట్స్ కావచ్చు, మమ్మేల్స్ కావచ్చు, వీట్ కావచ్చు, రైస్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు అండ్ ఎనిమల్స్ ఎట్సెట్రా ఏవైనా కావచ్చు ఆర్ కన్వీనియంట్ కేటగిరీస్ వి యూజ్ టు స్టడీ ద ఆర్గానిజమ్స్. ఇన్ని చెప్పినాం కదా మనం వీట్ కావచ్చు, రైస్, ప్లాంట్స్, ఎనిమల్స్ ఏవైనా కూడా దీస్ ఆర్ ది కన్వీనియంట్ కేటగిరీస్. ఈ కన్వీనియంట్ కేటగిరీస్‌లో డాగ్స్ అన్నిటిని పెట్టేస్తాం. ప్లాంట్స్ అన్నిటిని ప్లాంట్స్‌లో పెట్టేస్తాం. రైస్ అన్నిటిని రైస్ కేటగిరీలో పెట్టేస్తాం. వీట్‌ని వీట్ కేటగిరీలో. ఆ విధంగా పెట్టడం వల్ల మనకు ఆర్గానిజం స్టడీ చేయడం అనేది ఈజీ అవుతుంది అని చెప్తాడు. The scientific term for these categories are called as a taxa. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టాక్సా అంటాం. టాక్సా హియర్ ఈస్ నథింగ్ బట్ ఏంటి ఒక గ్రూప్. ఆ గ్రూప్‌నే మనం ఏమంటున్నాం ఒక కేటగరీ అంటున్నాం. దీనికి ఇంకా నేమ్స్ వస్తాయి చూడండి. ర్యాంక్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా వస్తాయి చూద్దాం. ఓకే. దీన్నే మనం యాక్చువల్‌గా వీట్ అంటున్నాం కదా! దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ వన్ టాక్సా. మమ్మేల్ అంటున్నాం కదా! దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ వన్ టాక్సా. ఆల్సేటియన్ అంటున్నాం కదా! దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ వన్ టాక్సా. ఏది మీరు నేమింగ్‌లో చూసినా ప్రతి సింగిల్ థింగ్ మనకేమవుతుంది అంటే టాక్సా అవుతుంది. ఓకే. హియర్ యూ మస్ట్ రికగ్నైజ్ దట్ టాక్సా కెన్ ఇండికేట్ కేటగరీస్ ఎట్ వెరీ డిఫరెంట్ లెవెల్స్ అన్నాడు. వెరీ డిఫరెంట్ లెవెల్స్ అంటే మనకి యాక్చువల్‌గా ఈ ఫైలమ్ గాని ఆర్డర్ గాని, క్లాస్ గాని, ఫ్యామిలీస్ గాని, సో స్పీసీస్ కానీ, జీనస్ కానీ ఇవన్నీ ఉన్నాయి చూడండి. అవన్నీ డిఫరెంట్ లెవెల్స్. మనకు మళ్ళీ వస్తుంది. దాని ఆర్డర్ కూడా ప్రాపర్‌గా చెప్తాను.
ఆ డిఫరెంట్ లెవెల్స్‌లో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా టాక్సా కిందే కన్సిడర్ చేస్తాం అంటాడు. ప్లాంట్స్ ఆల్సో ఫార్మ్ ద టాక్సా. నాట్ ఓన్లీ యానిమల్స్, ప్లాంట్స్ కూడా టాక్సా ఉంటుందంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వీట్ ఈజ్ ఆల్సో ఏ టాక్సా. ఓకే. వీటిని సింపుల్ చెప్తే దాన్ని ఒక టాక్సా అంటాం. సిమిలర్‌గా యానిమల్స్ అన్న ఒక టాక్సా, మమ్మీల్స్ అన్న ఒక టాక్సా, డాగ్స్ అన్న ఒక టాక్సా. అన్నీ కూడా ఇండివిడ్యువల్‌గా అన్నీ కూడా ఒక టాక్సా. కానీ యూ నో దట్ ఏ డాగ్ ఈజ్ ఎ మమ్మేల్ అండ్ మమ్మేల్స్ ఆర్ ఏ యానిమల్స్. మనకు తెలుసు డాగ్ అనేది మనకు మమ్మేల్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్‌గా ఇప్పుడు చూడండి డాగ్ ఉంది. డాగ్ ఈజ్ అ మమ్మేల్. అది మనకు తెలుసు. ఇప్పుడు డాగ్ ఈజ్ అ టాక్సా అంటున్నాం. అప్పుడు మమ్మేల్ ఆల్సో టాక్సా అంటున్నాం. అంటే ఏం చెప్పినా ఏ క్లాసిఫికేషన్ డాగ్ ఈజ్ ద వన్ కేటగరీ. మమ్మేల్స్ ఆర్ వన్ కేటగరీ. మమ్మేల్స్ అన్నీ కూడా డాగ్స్ కాదు కదా! డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ కూడా మమ్మేల్స్ కిందకే వస్తాం. అట్లా ఏది చెప్పినా కూడా ఒక టాక్సా కిందకి వస్తుంది అంటాడు. దేర్‌ఫోర్ యానిమల్స్ కానీ, మమ్మేల్స్ కానీ, డాగ్స్ రిప్రజెంట్ టాక్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ అంటాడు. ఓకే. ఇప్పుడు డిఫరెంట్ లెవెల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము యానిమల్స్ అనేది ఒక బ్రాడ్ కింగ్డమ్ కేటగరీ అనుకోండి. ఓకే. ఇట్స్ అ టాక్సా. ఈ యానిమల్స్‌లోనే మనకి యాక్చువల్‌గా మమ్మేల్స్ ఉన్నాయనుకోండి. మమ్మేల్స్ అనేది ఒక టాక్సా. మమ్మేల్స్‌లో మళ్ళీ చాలా రకాలైన మమ్మేల్స్ ఉంటాయి. దానిలో డాగ్స్ అనేది వన్ టాక్సా అంటాడు. ఇట్లా డాగ్స్ డాగ్స్ వచ్చేసేసి మనకు జీనస్ స్పీసీస్ లెవెల్‌లో వస్తే, మమ్మేల్స్ వచ్చేసేసి మనకు క్లాస్ లెవెల్‌లో వస్తుంది. యానిమల్స్ వచ్చేసి కింగ్డమ్ లెవెల్‌లో వస్తుంది. ఇక్కడ కావాలంటే చూడండి. ఇక డాగ్స్ అనేటివి మనకు ఇక్కడ గాని చూస్తే డాగ్స్ అనేటివి యాక్చువల్‌గా మనకు జీనస్ ప్లస్ స్పీసీస్ వస్తాయి. అదే మమ్మేల్స్ వచ్చేసేసేసి మనకు క్లాస్ కేటగరీ కిందకొస్తుంది. అదే మనకు యానిమల్స్ వచ్చేసేసి మనకు ఎనిమేలియా ఇట్స్ ఎ కింగ్డమ్. సో, ఈ విధంగా డిఫరెంట్ లెవెల్స్ అంటే ఆ డిఫరెంట్ లెవెల్స్ ఇవబ్బా! అంతకు మించి ఇంకేం లేదు. కాబట్టి హెన్స్ బేస్డ్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ దానికున్నటువంటి క్యారెక్టర్స్ ఆల్ లివింగ్ ఆర్గానిజం కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ది డిఫరెంట్ టాక్సా. ఓకే. వాటి యొక్క క్యారెక్టర్స్‌ని బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ టాక్సాస్ అనేటివి ఫార్మ్ అవుతాయంట. మనకు క్లాసిఫికేషన్ చెప్పినప్పుడు ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈస్ కాల్డ్ యాస్ ఎ టాక్సానమీ. గ్రూపింగ్ ఆఫ్ యానిమల్స్ ఆర్ నథింగ్ బట్ క్లాసిఫికేషన్ అయితే క్లాసిఫికేషన్ చేయడాన్ని టాక్సానమీ అంటారు అంతే. ఎక్స్‌టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. ఎక్స్‌టర్నల్ గావచ్చు అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అలాంగ్ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్ గావచ్చు, డెవలప్‌మెంట్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎసెన్షియల్ అండ్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ మోడర్న్ టాక్సానమిక్ స్టడీ. చాలా ఇంపార్టెంట్ ఇది. మోడర్న్ మనకు టాక్సానమీకి మోడర్న్ టాక్సానమీ కంటే ప్రస్తుతం ఉన్నటువంటి టాక్సానమీ. టాక్సానమీ అంటే ఏంటి? గ్రూపింగ్ ఆఫ్ యానిమల్స్. ఓకే. దానికి ఏమేం కావాలి అనేసి అడుగుతున్నాడు. ఒకటి ఎక్స్‌టర్నల్ క్యారెక్టర్స్. రెండోది మనకు ఇంటర్నల్ క్యారెక్టర్స్. ఏదైనా ఒక ఆర్గానిజం తీసుకుంటే ఎక్స్టర్నల్ కనబడాలి. ఆ ఆర్గానిజమ్స్‌కి ఇంటర్నల్ స్ట్రక్చర్ కనబడాలి. అదే ఆర్గానిజంలో ఉన్నటువంటి సెల్స్ ఏ విధంగా ఉన్నాయి యూకారియోట్సా, ప్రొకారియోట్సా అనేది కనబడాలి. అండ్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ ఒకసారి డెవలప్‌మెంట్ ఏ విధంగా జరుగుతుంది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ గెస్టేషన్ తర్వాత ఏ విధంగా జరుగుతుంది, డెలివరీ అయిన తర్వాత ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి కావాలి. ఓకే. తర్వాత ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్. ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఎకాలజీ అంటే ఏం చెప్పినాను? లివింగ్ ఆర్గానిజం దియర్ ఇంటరాక్షన్ విత్ ద నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నాను. లేదు అంటే లివింగ్ ఆర్గానిజం ది ఇంటరాక్షన్ విత్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంటాం. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఎకాలజీ అంటాం. ఈ ఎకలాజికల్ ఇంటరాక్షన్స్ కూడా కావాలి అంటే యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ ఏవైనా తీసుకుంటే మన పర్టిక్యులర్ కేటగరీ తీసుకుంటే ఖచ్చితంగా వాటర్‌లో ఉంటాయా? లేదు అంటే సాయిల్‌లో ఉంటాయా? లేదు అంటే చెట్ల మీద పారాసైట్స్‌గా ఉంటాయా? లేదంటే గాల్లో ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేస్తేనే మోడర్న్ టాక్సానమీలో ఒక నేమింగ్ ఇవ్వడం గాని, ఒక గ్రూపింగ్ ఆఫ్ యానిమల్స్ చేయడం అనేది గాని జరుగుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి. కాబట్టి హెన్స్ క్యారెక్టరైజేషన్ గాని, ఐడెంటిఫికేషన్ కానీ, క్లాసిఫికేషన్ అనేది, నామెన్‌క్లేచర్ అనేది ఆర్ ద ప్రాసెస్ దట్ ఆర్ బేసిక్ ఆఫ్ టాక్సానమీ అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్.
ఫస్ట్ మోడర్న్ టెక్నాలజీకి టాక్సానమీకి ఇవన్నీ కావాలి అంటాడు. ఇవన్నీ అయిన తర్వాత మనకి యాక్చువల్‌గా బేసిక్ టాక్సానమీలో ఫస్ట్ మనకు క్యారెక్టరైజేషన్ చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చెప్తున్నాం మనం? క్యారెక్టర్ ఏదైనా కొత్త ప్లాంట్ కనుక్కున్నాం అనుకోండి. దాని క్యారెక్టర్స్ ఏమున్నాయి? ఓకే. ఒక ప్లాంట్ అనుకుంటే దానికి లీవ్స్ ఎలా ఉన్నాయి? దానికి షూట్స్ ఎలా ఉన్నాయి? దానికి రూట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫ్లవర్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫ్రూట్స్ ఏ విధంగా దట్ ఈస్ కాల్డ్ యాస్ అ క్యారెక్టరైజేషన్. క్యారెక్టరైజేషన్ చేసిన తర్వాత వి కెన్ ఐడెంటిఫై ఇట్ ఈస్ అ ప్లాంట్ బిలాంగ్స్ టు సంథింగ్. మనం ఫైనల్‌గా ఐడెంటిఫై చేస్తాం. ఆ క్యారెక్టరైజేషన్ చేసిన తర్వాతనే వి కెన్ ఐడెంటిఫై ఇట్ ఈస్ అ ప్లాంటా? ప్లాంట్స్‌లో కూడా ఆల్గేనా, బ్రయోఫైట్స్‌నా, టెరిడోఫైట్స్‌నా ఇలా ఐడెంటిఫై చేస్తాం. తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత వి కెన్ గ్రూప్ ఇట్. ఒక గ్రూప్‌లో పడేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ క్లాసిఫికేషన్. ఇక క్లాసిఫికేషన్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం నేమింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ నామెన్క్లేచర్ అంటాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకు క్యారెక్టరైజేషన్, నెక్స్ట్ గనుక చూస్తే ఐడెంటిఫికేషన్, నెక్స్ట్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ నామెన్క్లేచర్. సో, ఈ విధంగా మనం ఫైనల్‌గా ఒక క్లాసిఫికేషన్, గ్రూపింగ్ ఆఫ్ యానిమల్స్ చేస్తాం. నెక్స్ట్ కానీ చూడండి. టాక్సానమీ ఈస్ నాట్ సంథింగ్ న్యూ. టాక్సానమీ అనేది కొత్తదేం కాదు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ టాక్సానమీ అంటే ఏంటి? గ్రూపింగ్ ఆఫ్ యానిమల్స్ అనేది మనకి కొత్త స్ట్రీమ్ ఏం కాదు అంటాడు. ఎందుకు చూడండి. హ్యూమన్ బీయింగ్స్ హావ్ ఆల్వేస్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ ది వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజం. హ్యూమన్స్ ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆర్గానిజమ్స్, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటారు. పర్టిక్యులర్‌గా ఏంటి అంటే విత్ రిఫరెన్స్ టు దియర్ ఓన్ యూజ్. వాళ్ళు ఎందుకు కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటారు? ఒక ఆర్గానిజం గాని, ప్లాంట్స్‌ని గాని తెలుసుకోవాలనుకుంటారంటే, అవి మనకి ఏ విధంగా హ్యూమన్స్‌కి యూజ్ అవుతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు ఈ స్టడీస్ అన్నీ చేస్తారు. అంటే దానికి చదువుకోవాల్సిన అవసరం లేదు. చదువుకోకుండా కూడా సరిపోతుంది. ఓకే. ఈ అట్లా ఇప్పుడు ఇనీషియల్ ఎర్లీ డేస్‌లో అంటే ఫస్ట్‌లో ఉన్నప్పుడు హ్యూమన్ బీయింగ్స్ నీడెడ్ టు ఫైండ్ సోర్సెస్ ఫర్ దియర్ బేసిక్ నీడ్ ఆఫ్ ఫుడ్ అండ్ క్లాతింగ్ అండ్ షెల్టర్. ఏదైనా ఇనీషియల్ డేస్‌లో మనకి ఇనీషియల్ డేస్‌లో గనుక చూస్తే హ్యూమన్స్ అనేవాళ్ళు దేన్ని బేస్ చేసుకొనేసి సెపరేట్ చేశారంటే ఫుడ్‌కి సంబంధించినటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్‌ని సెపరేట్ చేసుకున్నారు. అండ్ ఈ విధంగా క్లాతింగ్‌కి సంబంధించినటువంటి ప్లాంట్స్‌ని సెపరేట్ చేసుకున్నారు. అదేవిధంగా షెల్టర్‌కి సంబంధించినటువంటి ప్లాంట్స్‌ని కూడా సెపరేట్ చేసుకున్నారు. అంటే వాళ్ళకు చదువు ఉండేది కాదు. అయినా కూడా ఇది తినడానికి పనిచేస్తుంది. దీని నుంచి మనం యాక్చువల్ క్లాతింగ్ తయారు చేసుకోవచ్చు. లేదు దీని నుంచి మనం ఇల్లు కట్టుకోవచ్చు, గుడిసెలేసుకోవచ్చు అనేది తెలిసుండేది అంటాడు. కాబట్టి ద ఎర్లియస్ట్ క్లాసిఫికేషన్స్ వర్ బేస్డ్ ఆన్ ద యూజెస్ ఆఫ్ ది వేరియస్ ఆర్గానిజం అంటాడు. ఓకే. ఎర్లియస్ట్ క్లాసిఫికేషన్ ఫస్ట్‌లో చేసినటువంటి క్లాసిఫికేషన్ దేని మీద బేస్ చేసుకోంటే యూజెస్ అంటే అవసరాలు. ఇవన్నీ కూడా ఏంటి ఫుడ్ గాని, క్లాతింగ్ గాని, షెల్టర్ గాని ఏంటి ఇవన్నీ కూడా ఒక హ్యూమన్స్‌కి కావాల్సినటువంటి యూజెస్ అంటారు. నెక్స్ట్ గాని చూస్తే హ్యూమన్ బీయింగ్స్ వర్ సిన్స్ లాంగ్ ఎప్పటినుంచో నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ మోర్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఎప్పటినుంచో కేవలం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మాత్రమే తెలుసుకోవాలనుకోవట్లేదు. అండ్ దియర్ డైవర్సిటీస్ అంటే ఏ విధంగా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా డైవర్సిఫై అయినాయని తెలుసుకోవాలనుకుంటట్లేదు. దాంతో పాటు కానీ ఆల్సో ఏం చేస్తున్నారంటే దే ఫైండింగ్ రిలేషన్‌షిప్ అమాంగ్ దెమ్. ఓకే. ఓకే. ఆర్గానిజమ్స్ ఓకే. ఇవున్నాయి అనేది కనుగొనడం కాకుండా రిలేషన్‌షిప్స్ వాటి మధ్యలో ఏమున్నాయనేది కూడా వీళ్ళు ఐడెంటిఫై చేయడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. ఆ విధంగా దిస్ బ్రాంచ్ ఆఫ్ స్టడీ వాస్ రిఫర్స్ టు యాస్ ద సిస్టమాటిక్స్ అంటారు. సిస్టమాటిక్స్ అంటే ఖచ్చితంగా రిలేషన్‌షిప్ ఉండాలి. లేదు అంటే మనకు ఇంటర్ డిపెండ్ అయి ఉండాలి. సో, మనకు సిస్టమ్ 2 ఒకటే. ఇప్పుడు మనకు యాక్చువల్‌గా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది మనకు యాక్చువల్‌గా జువాలజీలో వస్తా ఉంటది. ఇక్కడ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్‌కి ఎగ్జాంపుల్ ఎవరు అంటే హ్యూమన్స్.
దీంట్లో చూడండి ఒక ఆర్గాన్ యొక్క ఫంక్షన్ దట్ ఇంటర్ డిపెండ్ ఆన్ ది అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ ఫంక్షన్ ప్రాపర్‌గా జరగాలి అంటే మనకు బ్రెయిన్ ప్రాపర్‌గా సిగ్నల్స్ ప్రొవైడ్ చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి అంటే మనకు బాడీకి కావాల్సినటువంటి ఆక్సిజన్ అందాలి అంటే మనకు లంగ్స్ పనిచేయాలి, హార్ట్ పనిచేయాలి, అదేవిధంగా బ్రెయిన్ పనిచేయాలి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయితేనే ఇన్‌సఫిషియంట్ ఆక్సిజన్ కాకుండా ఆ సఫిషియంట్ ఆక్సిజన్ అనేది అందుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎ సిస్టమ్. ఇక్కడ కూడా ఏంటి సిస్టమాటిక్స్ ఈజ్ నథింగ్ బట్ people are not only they are identifying the organisms and also finding the diversity, but they also concentrate on their relationship. ఆ రిలేషన్షిప్ చెప్తేనే దాన్ని ఏమన్నాం సిస్టమాటిక్స్ అన్నాం. ద వర్డ్ సిస్టమాటిక్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ ఈవెన్. ఓకే, సిస్టమాటిక్స్ అనేది దేని నుంచి వచ్చిందంటాడు? అగైన్ లాటిన్ నుంచే వచ్చిందని చెప్తాడు. లాటిన్ వర్డ్ సిస్టమా అనే దాని నుంచి వచ్చింది, విచ్ మీన్స్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అని చెప్తారు. సిస్టమాటికల్గా ఆర్గానిజమ్స్ అరేంజ్ చేయాలి, వాటి మధ్యలో రిలేషన్షిప్ని కూడా కన్సిడర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బి వచ్చింది, బి నుంచి సి వచ్చింది, సి నుంచి డి వచ్చింది, డి నుంచి ఈ వచ్చింది అనుకోండి. సో ఓల్డెస్ట్ వన్ ఏంటి? ఏ. దాని తర్వాత ఏమిటి? బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ ఉంది. అంటే ఈ నుంచి డికి కొన్ని రిలేషన్స్ కనబడతాయి. డికి సికు కొంత రిలేషన్ ఉంటుంది, సికు బికి రిలేషన్ ఉంటుంది, డికి ఏకి రిలేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ ఈజ్ ద కామన్‌గా అన్నిటి కూడా ఏ యొక్క క్యారెక్టర్స్ బిలో ఉంటాయి, సిలో ఉంటాయి, డిలో ఉంటాయి, ఈలో ఉంటాయి. అంటే ఇటు నుంచి ఇటు పోయే కొద్దీ క్యారెక్టర్స్ ఏ యొక్క క్యారెక్టర్స్ తగ్గొచ్చు కానీ డెఫినెట్‌లీ అయితే కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే, ఈ విధంగా అరేంజ్ చేయడాన్ని ఓకే ఆర్గానిజం ఏ అనేది ఒక ఆర్గానిజం అయితే దట్స్ ఐడెంటిఫై చేసి డైవర్సిటీని కనుక్కోవడం వేరు. కానీ ఏ తర్వాత బి వచ్చింది, ఏ నుంచి బి వచ్చిందని చెప్పడం సిస్టమాటిక్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. లిన్నేయస్ అనే సైంటిస్ట్, కెరోలస్ లిన్నేయస్ సైంటిస్ట్ యూజ్ సిస్టమా నాచురే యాజ్ ద టైటిల్ ఆఫ్ హిస్ పబ్లికేషన్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. కెరోలస్ లిన్నేయస్ మనకు తెలుసు. ఇతను సిస్టమా నాచురే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సిస్టమా నాచురా అనేటువంటి ఒక నేమ్‌ని తన యొక్క థీసిస్ అంటే పబ్లికేషన్‌కి ఇచ్చాడు నిసర్త. అంటే ఇతను అన్నీ వర్క్ చేసిన తర్వాత మొత్తం యూనివర్సల్‌గా అందరికి అవైలబుల్ ఉండేటట్టు చేసి ఒక బుక్ లాగా రెడీ చేసి పంపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ పబ్లికేషన్. వాళ్ళప్పుడు. ఇప్పుడైతే యాక్చువల్‌గా ఆన్‌లైన్‌కి సింపుల్‌గా వచ్చేసినాయి. అప్పుడైతే బుక్స్ లాగా పబ్లిష్ చేసేవాళ్ళు. ద స్కోప్ ఆఫ్ సిస్టమాటిక్స్ వాస్ లేటర్ ఎన్‌లార్జ్డ్ టు ఇంక్లూడ్ ఐడెంటిఫికేషన్. అతను చేసిన తర్వాత దాన్ని చాలా ఎక్స్‌టెన్సివ్‌గా స్టడీ చేసేసేసి ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్, తర్వాత క్లాసిఫికేషన్ వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేశాడని చెప్తున్నాడు. సో, మనకు ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ అంటే ఐడెంటిఫై చేయడం, నామెన్క్లేచర్ అంటే పేరు పెట్టడం, క్లాసిఫికేషన్ అంటే గ్రూపింగ్ చేయడం. సిస్టమాటిక్స్ టేక్స్ ఇంటూ అకౌంట్ ఎవల్యూషనరీ రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ఆర్గానిజం. ఆల్రెడీ నేను చెప్పినాను. ఏ నుంచి బి వస్తుంది, బి నుంచి సి వస్తుంది, సి నుంచి డి వస్తుంది, డి నుంచి ఈ వచ్చింది అంటే దీన్నే మనం సిస్టమాటిక్స్ అన్నాం. ఈ సిస్టమాటిక్‌లో మనకు ఏం తెలుస్తుంది అంటే ఎవల్యూషనరీ రిలేషన్‌షిప్ తెలుస్తుంది. ఏది ఓల్డెస్ట్ వన్, దాని నుంచి ఏదొచ్చింది, దాని నుంచి సి ఎట్లొచ్చింది, సి నుంచి డి ఎట్లొచ్చింది, డి నుంచి ఈ ఎట్లొచ్చింది అనేది చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకున్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నేను ఎక్కడైతే రైట్ సైడ్ రాస్తున్నానో అవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ విధంగా మనకు ఒక పార్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ టాక్సానమిక్ కేటగరీస్ వస్తాయి. అది నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఐ హోప్ ఇక్కడ వరకు క్లియర్‌గా ఉందనేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. యుటిలైజ్ చేయడమే కాదు సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ మంచి కంటెంట్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్‌తో నేను మీకెప్పుడు కూడా హెల్ప్ చేస్తానే ఉంటాను. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడానికి నాకు ఈజీ అవుతుంది. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్డ్ విత్ us and I will be back very soon with a new video with good explanation for neat understanding. Thank you very much.